వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ టెక్ టాక్స్. ఈ వీడియోలో నేను రెజ్యూమ్ బిల్డింగ్ జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని మీరు ఓవర్కమ్ చేయటం వల్ల మీ రెజ్యూమ్ ఎక్కువ కంపెనీస్లో షార్ట్ లిస్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్ ద ప్యారలల్గా మీ రెజ్యూమ్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, రెజ్యూమ్ వల్ల మనకి మెయిన్ కంపెనీస్లో కాల్స్ ఎట్లా వస్తాయి, ఇవన్నీ విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర చాలా రెజ్యూమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ మీద మీకు ఒక క్లారిటీ 100% వస్తుంది. సో జనరల్గా రెజ్యూమ్ ఈజ్ నథింగ్ బట్ షోయింగ్ యువర్ స్ట్రెంగ్త్స్, హైడింగ్ యువర్ వీక్నెసెస్. మన రెజ్యూమేలో మన స్ట్రెంగ్త్స్ అన్నీ చాలా క్లియర్గా రిక్రూటర్కి కనబడాలి. మన వీక్నెసెస్ ఏమైనా ఉంటే మనం రెజ్యూమేలో వాటిని పెట్టకూడదు, ఖచ్చితంగా వాటిని మనం హైడ్ చేయాలి. సో వెరీ సింప్లీ, రెజ్యూమ్ ఈజ్ నథింగ్ బట్ షోయింగ్ యువర్ స్ట్రెంగ్త్స్, హైడింగ్ యువర్ వీక్నెసెస్. సో రెజ్యూమ్లో ఏ ప్యాటర్న్స్ ఉన్నాయి, అగైన్ స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో మీరు జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని మీరు ఎట్లా ఓవర్కమ్ చేయాలి. మనకి రెజ్యూమేలో ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ హెడర్ సెక్షన్లో మీ నేమ్, ఫోన్ నెంబర్ ఉంటుంది. నేమ్లో మీరు ఫుల్ నేమ్ ఇవ్వాలి, కింద ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. ఈమెయిల్ ఐడిలో మీరు ఖచ్చితంగా మీ name.surname@gmail.com అని ఉండాలి. ఆర్ఎల్స్ ఎనీ ప్రొఫెషనల్ ఫార్మాట్లో ఉండాలి. డోంట్ యూజ్ వర్డ్స్ లైక్ చంటి, బుజ్జి, ఫ్యాన్సీ, ఇట్లా మీ క్రికెటర్ నేమ్స్ యాడ్ చేయడం కాదు. రెజ్యూమ్లో మెయిల్ ఐడి అనేది చాలా ప్రొఫెషనల్గా, ఈజీగా, ప్రొఫెషనల్గా మీ నేమ్కి రిలేటెడ్గా ఉండాలి. మీ నేమ్కి రిలేటెడ్గా మీ రెజ్యూమే క్రియేట్ అవ్వట్లేదు అని అనుకోండి, యువర్ నేమ్ డాట్ టెక్నాలజీ, సేల్స్ ఫోర్స్ అయితే సేల్స్ ఫోర్స్ అని, సైబర్ సెక్యూరిటీ అయితే సైబర్ సెక్యూరిటీ అని, డేటా సైన్స్ అయితే డేటా సైన్స్ @gmail.com. మై నేమ్ కోదండరాము డాట్ సేల్స్ ఫోర్స్ @gmail.com, కోదండరాము డాట్ జావా @gmail.com. ఇట్లా మెన్షన్ చేసుకోవచ్చు అండి. నేమ్ మెన్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ నేమే ఉండాలి. హెడర్ సెక్షన్లో నేము, ఫోన్ నెంబరు కాకుండా మనకి ఇంకొక పార్ట్ ఉందండి. జనరల్గా అందరూ ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఏంటి ఆ మిస్టేక్? వాళ్ళకి చాలా సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తారు, బట్ హెడర్ సెక్షన్లో ఆ సర్టిఫికేషన్స్ని వాళ్ళు యాడ్ చెయ్యరు. మీరు గుర్తుపెట్టుకోండి, రెజ్యూమేలో మీరు సెక్షన్స్ యాడ్ చేసేటప్పుడు ఇట్లా మీరు క్లియర్గా సర్టిఫికేషన్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయాలి. మీరు ఏ సర్టిఫికేషన్స్ చేశారు, టెస్టింగ్ అయితే ISTQB, సేల్స్ ఫోర్స్ అయితే అడ్మిన్ అని, PD1 అని, జావా రిలేటెడ్ అయితే సన్ సర్టిఫికేషన్స్, ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేషన్స్ మీరు పైన హెడర్ సెక్షన్లో యాడ్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ లింక్ని కూడా మనం పైన హెడర్ సెక్షన్లో ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇదిగోండి లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఇక్కడ ఉందా, ఇట్లా మనం ఖచ్చితంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ సెక్షన్లో, హెడర్ సెక్షన్లో ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోవాలి. నేమ్, ఈమెయిల్ ఐడి, మనం ఏదైనా సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తే సర్టిఫికేషన్స్, దాంతోపాటు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్, ఇవన్నీ కూడా కంప్లీట్గా రెజ్యూమే హెడర్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ఇక్కడ మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. నేమ్, మీ ఫుల్ నేమ్ మెన్షన్ చేయాలి. ఈమెయిల్ ఐడిలో కూడా నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. ఈమెయిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్గా ఉండాలి, ఒక 10 to 12 క్యారెక్టర్స్ లోపే ఉండాలి. ఓకే, ఫాంట్ సైజెస్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయండి హెడర్ సెక్షన్లో. సెకండ్ సెక్షన్లో మనకు వచ్చేసరికి ఒకే రెజ్యూమేని డిఫరెంట్ జాబ్స్కి మనం పంపిస్తూ ఉంటారు జనరల్గా. అట్లా కాదండి, మనం ఎప్పుడైనా ఒక రెజ్యూమేని అన్ని కంపెనీస్కి, అన్ని జాబ్ డిస్క్రిప్షన్కి పంపించడం కాదు. జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మన రెజ్యూమేలో టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కంపెనీని బేస్ చేసుకొని, రెజ్యూమే జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మన రెజ్యూమేని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి. సో అన్ని కంపెనీస్కి, అన్ని జాబ్ డిస్క్రిప్షన్స్కి ఒకే రెజ్యూమే కరెక్ట్ కాదు. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మీ రెజ్యూమేని కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా మీ రెజ్యూమే, ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా JDని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు రెజ్యూమ్ అప్డేట్ చేసి పంపించాలి. ఇది ఒక మిస్టేక్ని మీరు ఓవర్కమ్ చేయండి, బెటర్గా ఉంటాయి కాల్స్ కూడా. వన్ మోర్ పాయింట్, జాబ్ డిస్క్రిప్షన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి మీ టెక్నికల్ స్కిల్స్ అనేవి, అప్పుడు మాత్రమే కాల్స్ వస్తాయి. సెకండ్ థింగ్, ప్రొఫెషనల్ సమరీలో చాలామంది ChatGPT ఇచ్చిందో, జెమినై ఇచ్చిందో, వేరే దగ్గర నుంచి
ఇప్పుడు చాలా టూల్స్ వచ్చేసినాయి రెజ్యూమ్ బిల్డింగ్. వాడు ఏది ఇస్తే అది యాజ్ ఇట్ ఈజ్గా యాడ్ చేసేస్తున్నారండి. కానీ అట్లా కాదు. ప్రొఫెషనల్ సమరీలో ఎప్పుడు కూడా మీరు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అయితే సైబర్ సెక్యూరిటీలో మీ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయండి. లేదు సేల్స్ ఫోర్స్ అయితే సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ స్కిల్, జావా అయితే జావా రిలేటెడ్ స్కిల్, అట్లా యాడ్ చేసుకొని మీరు ఏ టెక్నాలజీపై వర్క్ చేయాలనుకుంటున్నారో అది మీకు ప్రొఫెషనల్ సమరీలో చాలా క్లియర్గా కనబడాలి. అంతే తప్ప చాట్ జీపీటీ ఇచ్చిందో జనరలైజ్డ్గా ఏవో కొన్ని ఉంటాయి, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఐటీ జాబ్, ఇట్లా జనరలైజ్డ్ థింగ్స్ వద్దండి. ఖచ్చితంగా మీరు ఏ టెక్నాలజీ అయితే నేర్చుకున్నారో, ఏ టెక్నాలజీలో అయితే మీరు జాబ్ చేయాలనుకుంటున్నారో అది క్లియర్గా మీకు ప్రొఫెషనల్ సమరీలో కనబడాలి. ఈ మిస్టేక్ని కూడా మీరు ఓవర్కమ్ చేయండి. అగైన్ రెజ్యూమేలో మనకి తెలిసిన దానికంటే హైప్ క్రియేట్ చేయడం కోసం చాలా అన్నెసెసరీ కంటెంట్ని చాలామంది యాడ్ చేస్తారండి. నేను చాలా రెజ్యూమేస్ చూసాను. ఆ రెజ్యూమేస్లో ఏంటి అని అంటే డిఫరెంట్ టెక్ స్కిల్ యాడ్ చేస్తారు. జావా, C++, సి, పైథాన్, ఇట్లా కాదండి. మనకి ఏదైతే స్కిల్ ఎగ్జాక్ట్గా వచ్చో దాన్ని మాత్రమే యాడ్ చేయండి. మీకు ఏ స్కిల్ అయితే రాదో దాన్ని మీరు ఖచ్చితంగా రెజ్యూమేలో నుంచి మొహమాటం లేకుండా తీసేసి పక్కన పెట్టేయండి. మీకు తెలియని స్కిల్ని రెజ్యూమేలో అస్సలు యాడ్ చేయొద్దు. ఎందుకనంటే ఇంటర్వ్యూ రెజ్యూమ్ చూస్తూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని వాడు ఏదైనా ర్యాండమ్గా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయగలగాలి. మీరు ఒక ఫ్రెండ్ రెజ్యూమే కాపీ పేస్ట్ చేయటం వలనో, ఇంకొక XYZ రీజన్స్ వల్లనో టెక్నికల్ స్కిల్స్ అట్లానే ఉండిపోయినాయి అనుకోండి, మీకు క్వశ్చన్స్ ఎక్కువ పడతాయి, మీరు ఆ టైంలో ఆన్సర్ చేయలేరు, మీరు ఇంటర్వ్యూ కోల్పోతారు. సో మీకు వచ్చిన స్కిల్స్ని మాత్రమే రెజ్యూమేలో పెట్టండి. అనవసరమైన స్కిల్ సెట్ని అస్సలు యాడ్ చేయొద్దు. మీకు వస్తేనే రెజ్యూమేలో ఉండాలి, మీకు రాకపోతే తీసి పక్కన పెట్టేయండి. దిస్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అగైన్ ప్రాజెక్ట్స్ని ప్రాపర్గా డిస్ప్లే చేయలేకపోవటం. మీ రెజ్యూమేలో మీ ప్రాజెక్ట్స్ని పెర్ఫెక్ట్గా డిస్ప్లే చేయాలి. మనం ప్రాజెక్ట్ టైటిల్, అగైన్ డొమైన్, ఏ డొమైన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అది, టీమ్ సైజ్ ఎంత, ప్రాజెక్ట్ గురించి 4 to 5 లైన్స్, తర్వాత ఆ ప్రాజెక్ట్ ఏ ఎన్విరాన్మెంట్లో డెవలప్ చేశారు. జావా అనుకోండి, సర్వర్ ఏం యూజ్ చేశారు, ఫ్రంట్ ఎండ్ ఏమున్నాయి, బ్యాక్ ఎండ్ ఏమున్నాయి, వెరీ క్లియర్గా మెన్షన్ చేయాలి. అదే మీరు సేల్స్ ఫోర్స్ అనుకోండి, సేల్స్ ఫోర్స్ కూడా అట్లా టీమ్ సైజ్ ఎంత ఉన్నారు, డొమైన్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఉండాలి మనకి. మీకు రెజ్యూమేలో మీ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా ఉంటే ఇంటర్వ్యూర్ కూడా దిస్ గాయ్ వర్క్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అనే కాన్ఫిడెంట్ వాడికి వస్తుంది. మనకి ఇంటర్వ్యూలో ఆ క్యాండిడేట్ మీ రెజ్యూమే చూడగానే వాడికి ఒక కాన్ఫిడెంట్ రావాలి. కాన్ఫిడెంట్ వస్తేనే మీరు సెలెక్ట్ అవుతారు. ప్రాజెక్ట్లో మీరు ఏంటంటే సరిగా మెన్షన్ చేయకపోవడం, ఏదో 1 line 2 line ఏదో డమ్మీగా యాడ్ చేశారు అనుకోండి, దానివల్ల మనకి యూజ్ లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ అనేది చాలా క్లియర్గా స్పెసిఫైడ్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రతి స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. అగైన్ నెక్స్ట్ ఏంటంటే రెజ్యూమే డిజైన్ ఏంటంటే చాలా క్లియర్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, హడావిడిగా ఉండకూడదు. మీకు నచ్చినట్టు పిచ్చి డిజైన్స్ అన్ని రెజ్యూమే మీద అస్సలు పెట్టొద్దు. రెజ్యూమే చూడగానే వెరీ సింపుల్ ఫార్మాట్లో ఉండాలి. ఇట్లా దీంట్లో ఏమైనా ఎక్స్ట్రాస్ ఏమి లేవు చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. మీకు సింపుల్, క్లీన్, వెల్ ఫార్మాటెడ్ రెజ్యూమే ఉండాలి. ఇప్పుడు మన దగ్గర హడావిడిగా ఉండి డిజైన్స్ ఉండి రెడ్ కలర్, పింక్, ఎల్లో, గ్రీన్, రెజ్యూమేలో 10-15 కలర్స్ కనబడతాయి కొంతమంది చూస్తే. అట్లా కాదు, రెజ్యూమే అనేది ఎప్పుడు కూడా ఇంటర్వ్యూకి చూడగానే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. ఈ రెజ్యూమే ప్రొఫెషనల్గా ఎక్సలెంట్గా ఉందని ఒక ఫీలింగ్ రావాలి. రిక్రూటర్ ఎప్పుడు మన రెజ్యూమేకి ఇచ్చే టైం మ్యాక్సిమం మీరు ఎంత అనుకుంటున్నారు, 2 to 3 seconds ఓన్లీ. మ్యాక్సిమం రిక్రూటర్ ఒక రెజ్యూమే చూడటానికి స్పెండ్ చేసే టైం మ్యాక్సిమం 4 seconds. 4 secondsలోనే తను ఇంటర్వ్యూ కాల్ చేయాలా లేదని డిసైడ్ అయిపోతాడు రెజ్యూమే చూసి. సో అట్లాంటప్పుడు మీరు రెజ్యూమేని చాలా క్లీన్గా ఇవ్వాలి. ఫ్రెషర్ రెజ్యూమే అయితే మోస్ట్లీ 1 pageకే మీరు కంప్లీట్ చేయాలి. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉందనుకో, మనం 2 to 3 pages రెజ్యూమే వరకు క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కొన్ని రెజ్యూమేస్లో నేను అబ్జర్వ్ చేశాను. మన రెజ్యూమేలో గ్రామర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా 1-2 సార్లు చాలా క్లియర్గా చెక్ చేయండి. రెజ్యూమ్లో మనకి ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మన మైక్రోసాఫ్ట్ వర్డ్లో గ్రామర్ ఆన్ చేయండి, చెక్ చేయండి. స్పెల్ మిస్టేక్స్ కూడా 1-2 సార్లు చెక్ చేయండి. గ్రామర్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ని కూడా మన రెజ్యూమేలో ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత కొంతమంది రెజ్యూమేస్లో అయితే చూడగానే అర్థమైపోతుంది ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ స్కిల్స్, ఫేక్ సర్టిఫికేషన్స్
అస్సలు యాడ్ చేయొద్దండి. రెజ్యూమేలో కూడా మీరు కెరీర్లో గ్యాప్ ఉందనుకోండి, ఫ్రీలాన్సింగ్ చేశానను, ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశానను, ఇంకొకటేనో లేదంటే వేరే ఏదైనా మనం యాడ్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ అను, ఎక్కడో దగ్గర మనం ఇంటర్న్ వర్క్ చేసామని. అంతేగాని గ్యాప్ ఉంది కదా అని టీసీఎస్లో వర్క్ చేశాను, ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను, కాగ్నిజెంట్లో వర్క్ చేశాను అని డమ్మీగా అస్సలు మెన్షన్ చేయొద్దు. సర్టిఫికేషన్స్ కూడా ఫేక్ సర్టిఫికేషన్స్ అస్సలు యాడ్ చేయొద్దు. రియల్గా కంప్లీట్ చేస్తే కంప్లీట్ చేసినవి హెడర్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదనంటే అవసరం లేదు. సో డోంట్ డూ ఎనీ ఫేక్ కంపెనీస్, ఫేక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫేక్ స్కిల్స్ని ఖచ్చితంగా మీరు యాడ్ చేయొద్దు. మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని మాత్రమే రెజ్యూమేలో యాడ్ చేయండి. కెరీర్ గ్యాప్ ఉంటే ఇంటర్న్షిప్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, లేదంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కానీ మీరు ఏదైతే చేశారో దాన్ని కాన్ఫిడెంట్గా క్లియర్గా మీ రెజ్యూమేలో మెన్షన్ చేయండి. డోంట్ గివ్ ఎనీ ఛాన్స్ టు ద హెచ్ఆర్. మీరు హెచ్ఆర్కి ఛాన్స్ ఇచ్చారంటే మీ ఇంటర్వ్యూ మీరు లాస్ అయ్యారని అర్థం. ఓకే, ఈ మిస్టేక్ని కూడా మీరు ఓవర్కమ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. అగైన్ మన అచీవ్మెంట్స్ని కొంతమంది రెజ్యూమేస్ నేను అబ్జర్వ్ చేశానండి. రెజ్యూమేలో అచీవ్మెంట్స్ అనేవి అస్సలు ఉండవు, కానీ ఎవ్రీ రెజ్యూమే మ్యాండేటరీగా మనకి అచీవ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక టెక్నికల్ జాబ్కి ట్రై చేసేటప్పుడు మీ రెజ్యూమేలో టెక్నికల్ అచీవ్మెంట్స్ ఖచ్చితంగా కనబడాలి. దాంట్లో మీ టెక్నికల్ రిలేటెడ్గా లింక్డ్ఇన్ డ్రైవ్స్ కానీ, వేరే ఏదైనా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టెక్నికల్ వెబినార్స్ కానీ ఏమైనా అటెండ్ అయినా, అక్కడ మీకు ఏదైనా ర్యాంకింగ్లో టాప్ ఫస్ట్ ప్రైజ్ వచ్చినా, ఇవన్నీ కూడా మీ అచీవ్మెంట్ సెక్షన్లో ఖచ్చితంగా యాడ్ చేయండి. ఈ సెక్షన్ అయితే అస్సలు మీరు మిస్ చేయొద్దు. బట్ ఆ అచీవ్మెంట్స్ కూడా టెక్నాలజీ రిలేటెడ్గా హెచ్ఆర్ని ఇంప్రెస్ చేసేలా ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యాడ్ అచీవ్మెంట్స్ ఫర్ ఎవ్రీ రెజ్యూమే. ఎక్స్పీరియన్స్డ్ రెజ్యూమే అయినా, ఫ్రెషర్ రెజ్యూమే అయినా ఈ పాయింట్ ఖచ్చితంగా మన రెజ్యూమేలో ఉండాలి. అగైన్ రీసెంట్గా ఏమవుతుందంటే కంపెనీస్కి ఒకరు జాబ్ పోస్టింగ్ వేయగానే హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమేస్, థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమేస్ వస్తున్నాయి. అందు గురించనే ప్రతి కంపెనీ కూడా ఏటీఎస్ ఫ్రెండ్లీ, అంటే వాళ్ళకి ఏంటంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అది ఏటీఎస్తో రిలేటెడ్ అయి ఉంటుంది అనమాట. వాడు ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ రిలీజ్ చేశాడో ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న హై ప్రయారిటీ కీవర్డ్స్ అన్నీ మన రెజ్యూమేలో ఉంటే దాన్ని బేస్ చేసుకుని ఒక స్కోర్ జనరేట్ అవుతుంది. సో ఆ రెజ్యూమే యొక్క ఏటీఎస్ స్కోర్ అనేది కంపెనీ నామ్స్ ప్రకారం 85, 80 అట్లా వచ్చింది అని అనుకోండి స్కోరు, అప్పుడు మాత్రమే ఆ క్యాండిడేట్స్ కాల్స్ వస్తాయి. సో మీ రెజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీయా కాదా అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. దెన్ ఓన్లీ యు ఆర్ గెట్టింగ్ కాల్స్. మీ రెజ్యూమే ఏటీఎస్ స్కోర్లో మిస్ అయిందని అనుకోండి, ఖచ్చితంగా మీకు కాల్ రాదు. ఏటీఎస్ ఫ్రెండ్లీయా కాదా అని తెలుసుకోవడానికి మనకు చాలా టూల్స్ ఉన్నాయి, మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. మై ఫ్రెండ్లీ సజెషన్ ఈజ్ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న హై ప్రయారిటీ కీవర్డ్స్ అన్ని మీ రెజ్యూమేలో ఉండాలి టెక్నికల్ స్కిల్స్లో. దెన్ ఓన్లీ యువర్ రెజ్యూమే గెట్ సెలెక్టెడ్. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టంలో మీ రెజ్యూమే టాప్లో ఉంటుంది. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ కాల్ ఫ్రమ్ ద కంపెనీ. సో ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉందా లేదా చెక్ చేసుకోండి. అగైన్ అప్లై చేసే ముందు మీ రెజ్యూమేని ఖచ్చితంగా అప్డేట్ చేయండి. మీరు ఒక 4 months బ్యాక్ నౌకరీ, లింక్డ్ఇన్, ఇండీడ్, హైరిస్ట్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో మీ రెజ్యూమేని అప్డేట్ చేశారు అనుకుందాం. మీరు బిజీ స్కెడ్యూల్ వల్ల 2 to 3 months దాన్ని అసలు మీరు పట్టించుకోలేదు. ప్రజెంట్ మీకు ఏదో కంపెనీ ఓపెనింగ్ పడింది, వెంటనే అప్లోడ్ చేసేస్తారు. అట్లా కాదు, మీరు రెజ్యూమ్ ఓపెన్ చేసి ఎక్కడైనా ఇలా పాస్ట్ 3 monthsలో మీరు ఏదైనా టెక్నికల్స్ నేర్చుకున్నారా, సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తారా, ఇవన్నీ చెక్ చేసుకొని వాటిని కూడా మీ రెజ్యూమేలో యాడ్ చేసి అప్గ్రేడెడ్ రెజ్యూమే, అప్డేటెడ్ రెజ్యూమేని కంపెనీకి పంపేయండి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సెలెక్టెడ్. గుర్తుపెట్టుకోండి, మీకు ప్రజెంట్ ఉన్న డేస్లో కాల్ రావాలి అని అంటే నేను చెప్పిన ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అగైన్ ఇంకా కాల్స్ రావాలి రెజ్యూమేని అనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రతి కంపెనీ కెరియర్స్ పేజ్కి వెళ్ళి మీ రెజ్యూమేని డైరెక్ట్గా అక్కడ అప్లోడ్ చేయండి. అగైన్ మీ రెజ్యూమే ఖచ్చితంగా నేను చెప్పిన పారామీటర్స్ అన్ని ఫాలో అవ్వాలి, ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉండాలి. అదే మీ రెజ్యూమే ఈమెయిల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, టిప్స్ గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ చేయాల్సి వస్తే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా బాడీ సెక్షన్లో సమ్ డిస్క్రిప్షన్ రాయాలి. సబ్జెక్ట్ కూడా చాలా క్లియర్గా రాయాలి. మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మీ కరెంట్ సిటీసీ ఎంత ఉంది, మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఫ్రెషర్ అయినా అంతే, ఈమెయిల్ చేసేటప్పుడు అన్ని ఫార్మాట్స్ ఫాలో అవ్వాలి. ఎవరో రెఫరెన్స్ ఇచ్చారు, మీరు రెజ్యూమే పంపిస్తున్నారంటే యూ షుడ్ ఫాలో ఎవ్రీథింగ్. మీ రెజ్యూమే నేమ్ కూడా కరెక్ట్గా ఉండాలి. నేను చాలామంది రెజ్యూమేస్ చెక్ చేస్తాను, జస్ట్ resume.pdf అని ఉంటుంది. ఎవరి రెజ్యూమే, ఎక్స్పీరియన్స్డ్ రెజ్యూమేనా, ఫ్రెషర్ రెజ్యూమే ఎట్లా తెలుస్తుంది? టైటిల్ ఇట్ సెల్ఫ్ నోయింగ్ ఎవ్రీథింగ్, కోదండరాము _Salesforce ప్రొఫెషనల్ రెజ్యూమే అని ఉందనుకోండి, ఓహో
ఇంటర్వ్యూర్ కూడా అనిపించింది రెజ్యూమ్ టైటిల్ చూడగానే, డాక్యుమెంట్ చూడగానే. అదే resume.1 అప్డేటెడ్ రెజ్యూమే ఇట్లా చిన్న చిన్న నేమ్స్తో షార్ట్ కట్స్ అస్సలు యూజ్ చేయొద్దు. అగైన్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేటెడ్గా ఉండాలి. కలర్ కోడ్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయండి. ఈమెయిల్ ఐడి ఫార్మాట్ చెక్ చేయండి. నేమ్ ఫార్మాట్ చెక్ చేయండి. గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే అవి కూడా ఓవర్కమ్ చేయండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉంటే రిమూవ్ చేయండి. అచీవ్మెంట్స్ ఎడిట్ చేయండి. ATS ఫ్రెండ్లీగా ఖచ్చితంగా ఉండాలి. ప్రొఫెషనల్ సమరీ కూడా మీకు ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్స్కి మ్యాచ్ అయ్యేలా మాత్రమే ఉండాలి. అన్ని రెజ్యూమ్స్కి కూడా ఒకే జాబ్ డిస్క్రిప్షన్ అనేది అస్సలు వర్కౌట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మోడిఫికేషన్స్ చేయండి, ఖచ్చితంగా మీకు కాల్స్ వస్తాయి. మీకు ఇంకా రెజ్యూమ్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ రీచ్ కెరీర్ టెక్ టాక్స్ విల్ హెల్ప్ యూ టు క్రియేట్ బెటర్ రెజ్యూమే విత్ ATS ఫ్రెండ్లీ. మీరు సేల్స్ ఫోర్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డేటా ఇంజనీరింగ్ ఏ టెక్నాలజీలోనైనా చూసుకోండి, మా దగ్గర నుంచి 30 lakhs, 40 lakhs, 50 lakhs ప్యాకేజీలో కూడా సెలెక్ట్ అయిన రెజ్యూమేస్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇట్లాంటి రెజ్యూమేలో ఏ టెక్నాలజీ రిలేటెడ్ రెజ్యూమే మీకు కావాలన్నా సరే మీరు పింక్ చేయండి కింద, నేను మీకు రెజ్యూమ్ పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.